ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతం నెత్తుటిమయంగా మారింది. కాల్పులతో హోరెత్తింది. 2 రోజులుగా కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో మొత్తం 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవల సుక్మా జిల్లా చింతగుహ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకారంగానే ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను సుక్మా జిల్లాలో మావోయిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంతో రగిలిపోతున్న భద్రతా బలగాలు 2 రోజులుగా బాసగూడ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా మావోయిస్టులు తటస్థపడ్డారు. దీంతో ఇరువురి మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 15 మంది వరకు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే మృతులలో అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా లేరా అన్నది తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా పాల్గొన్న ఓ కార్యక్రమంలో గందరగోళం చెలరేగింది. శ్రీనగర్లో పేద మహిళల కోసం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మెహబూబా. అయితే ఒక్కసారిగా మహిళలు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళలను ఆసుపత్రికి తరలించారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో అపశృతి దొర్లినట్టు తెలిపారు సీఎం మెహబూబా. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆస్తులపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. చెన్నైలోని ఆయన ఇంటితో పాటు మొత్తం 16 చోట్ల సోదాలు నిర్వహించింది. చిదంబరం కుమారుడు కార్తీ ఇంట్లోనూ రైడ్స్ జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీబీఐ అధికారులకు సహకరించినట్లు కార్తీ చిదంబరం తెలిపారు. చిదంబరం సొంత ఊరు కరైకుడితో పాటు ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్లలోని కార్తీ ఆఫీసులపై సోదాలు నిర్వహించారు. ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా అనుమతులు ఇప్పించినందుకు కార్తీ కంపెనీకి భారీ ముడుపులు దక్కినట్లు సీబీఐ అనుమానిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై సీబీఐ దాడులు హీట్ పుట్టిస్తుండగానే బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులపై ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. లాలూకు చెందిన కంపెనీలు, సన్నిహితుల ఆస్తులపై ఆకస్మిక దాడులు చేశారు ఐటీ అధికారులు. ఢిల్లీ, గురుగ్రామ్లోని మొత్తం 22 స్థానాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1000 కోట్ల బినామీ భూముల వ్యవహారంపై దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్, అతని కొడుకులు భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఐటీ అధికారులు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. అభిమానులంతా రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఉంటే పట్టాళి మక్కల్ కచ్చి యువజన విభాగం కార్యదర్శి రాజేశ్వరి ప్రీతి మాత్రం సూపర్ స్టార్ పై విరుచుకుపడింది. తమిళనాడు జనాభిమానంతో కోటాను కోట్లు కూడబెట్టుకున్న మీరు ఇప్పటిదాకా జనానికి చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాకుంటే తమిళనాడు ఎప్పుడో బాగుపడేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని, సినీ వ్యామోహంతో నిజాలు మర్చిపోవద్దని యువతకు పిలుపునిచ్చారు. தயவு செய்து நீங்க நடிகராவே இருந்துட்டு போயிடுங்க. நீங்க அரசியலுக்குலாம் உங்களை யாரும் வர சொல்லல. அப்படி உங்க ரசிகர்கள் விருப்பப்பட்டாங்கன்னா அவங்க தமிழர்களா அப்படின்னு சிந்தனை பண்ற அளவுக்கு உள்ளவங்க தான் உங்க ரசிகர்கள்னு அர்த்தம். ஏன்னா நம்ம மக்களை அடிமையாக்குனவங்களே சினிமா துறையில இருக்கிற நீங்க வந்து இன்னைக்கு குடிக்காதீங்க, சிகரெட் குடிக்காதீங்கன்னு சொல்லி உங்க ரசிகர்களை இன்னைக்குதான் உங்களுக்கு சொல்ல தோணுதா? உங்க திரைப்படங்கள்ல எத்தனை திரைப்படங்கள்ல நீங்க சிகரெட் குடிச்சு உங்களால வீணா போன இளைஞர்கள் எத்தனை பேர் தெரியுமா? எத்தனை இளைஞர்கள் நீங்க ஸ்டைலா சிகரெட் குடிக்கிறத பார்த்துட்டு ஸ்டைலா சிகரெட் குடிக்க ஆரம்பிச்சிருப்பாங்க. அன்னைக்கு நீங்க சம்பாத்தியம் பண்றப்ப எல்லாம் தெரியல சிகரெட் குடிக்கிறது கெட்ட பழக்கம். நீங்க சம்பாதிக்கிறதுக்காக நீங்க என்ன வேணாலும் செய்வீங்க. இன்னைக்கு நீங்க அரசியலுக்கு வந்து சம்பாதிக்கிறதுக்காக இன்னைக்கு நீங்க என்ன நல்லது வேணாலும் சொல்லுவீங்க. அது எல்லாத்தையும் எங்க தமிழ்நாட்டு மக்கள், என்னோட சகோதரர்கள் எல்லாம் கேட்டுக்கிட்டு உங்களுக்காக கைத்தறி. నల్గొండ బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవం టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. అనుచరులతో భారీ ర్యాలీతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ బైఠాయించారు. దీంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. 2 వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిని అరెస్ట్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
విశాఖ కేంద్రంగా బయటపడిన హవాలా రాకెట్పై సిబిఐడి అధికారులు విచారణను వేగవంతం చేశారు. A2 శ్రీనివాసరావు, A2 హరీష్, A4 రాజేష్లను ప్రశ్నిస్తున్నారు. సిఐడి ఐజీ అమిత్ గార్గ్ ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. బ్యాంకుల మోసం, ఫోర్జరీ, డబుల్ పాన్ కార్డుల వ్యవహారంపై కూపీలాగుతూ ఉన్నారు. ఢిల్లీ, కోల్కతాలకు చెందిన A7, A8, A9 నిందితుల వివరాలను సేకరిస్తూ ఉన్నారు సిఐడి అధికారులు. A1 వడ్డ మహేష్ కు కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో అతన్ని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. తీవ్ర గందరగోళం మధ్య జీఎస్టీ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. వైసీపీ సభ్యుల నిరసనల మధ్య బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైన సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే రైతుల సమస్యలపై సభలో చర్చించాల్సిందేనంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వైసీపీ నినాదాల మధ్య జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు లాభం జరుగుతుందని అన్నారు మంత్రి యనమల. అన్ని పనులన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని చెప్పారు. అయితే పారిశ్రామిక రాయితీలకు బిల్లులో చోటు కల్పించలేదని అన్నారు. జీఎస్టీ బిల్లు మెజారిటీ కంట్రీస్లో ముఖ్యంగా యూరోప్లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క న్యూ ట్యాక్సేషన్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. సింగిల్ ట్యాక్సేషన్ పెట్టడం వల్ల కంట్రీ అంతా ఒకటే ట్యాక్సేషన్ ఉండడం వల్ల మనకి చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. అంచేత ఈ యొక్క జీఎస్టీ బిల్ని పాస్ ఏపీలో ప్రతిపక్షం పరిస్థితి విచిత్రంగా తయారైందని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఏ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయాలో తెలియని స్థితిలో ప్రతిపక్షం ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యేలు చేయాల్సిన ప్రచారంపై టీడీఎల్పీలో చంద్రబాబు వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు ఆయన. వచ్చినప్పుడు ప్రతిపక్ష ప్రవర్తన చూస్తే విచిత్రంగా ఉంది. వీళ్ళు మారతారని నాకు అనిపించడం లేదు. అంటే వీళ్ళు ఎప్పుడు ఇదే మరుగున్నారు, ఇప్పుడు ఇదే మరుగు ఉంటారు, రేపు కూడా ఇదే మరుగు ఉంటారు. వాళ్ళు అడిగేది మిరపకాయల విషయం. మిరపకాయల విషయం వచ్చినప్పుడు మనం చేసినంత ఎవరో చేయలే. ఈరోజు 24,000 కోట్ల రూపాయలు మనం రుణ విముక్తి చేశాం. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద రుణ విముక్తి ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత జరిగింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్. చంద్రబాబు సర్కార్కు పీవీ సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేకపోవడం దారుణమన్నారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సభలో చర్చించే సమయమే లేదా అని జగన్ ప్రశ్నించారు. రైతులు కష్టాల్లో ఉంటే గుంటూరు మార్కెట్ యార్డుకు సెలవులు ఇస్తారా అని నిలదీశారు. చంద్రబాబు రైతులను అన్ని విధాలా మోసం చేస్తున్నారని జగన్ మీడియా లాబీలో విమర్శించారు. వైసీపీ నాయకుడు జగన్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు కాదని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాల్సిన జగన్ అసెంబ్లీనే జరగనివ్వనని అనడం వింతగా ఉందని అన్నారు. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం అసెంబ్లీ సజావుగా జరగాలి, అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావాలి, ప్రజా సమస్యల మీద అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పులన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటాడు. కానీ అసెంబ్లీ జరగకూడదు, ప్రభుత్వం నడవకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదు,
అమరావతి నిర్మాణం జరగకూడదు, భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాకూడదు, అట్లాగే అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకూడదని అడుగడుగున అడ్డుపడుతూ చివరికి అసెంబ్లీని కూడా నేను జరగనివ్వనంటే ఈయన ఎలాంటి ప్రజాస్వామికవాదో, ఎలాంటి ప్రతిపక్ష నాయకుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సందర్భంగా ప్రజలకు మనం టీడీపీని విమర్శించే హక్కు జగన్ కు లేదన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు ఇచ్చిన జగన్ ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును వ్యతిరేకించడం దారుణమన్నారు సోమిరెడ్డి. రైతులకు చంద్రబాబు హయాంలోనే న్యాయం జరుగుతుందన్నారు సోమిరెడ్డి. ఈరోజు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు ఒక పన్ను ఒక దేశం, ఆఫ్టర్ 70 years ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు, 7 దశాబ్దాల తర్వాత చట్టం వస్తే మీరేమో పిలవని పేరెంట్ అని పోయి ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఇక్కడ అదే ఎన్డీఏ జీఎస్టీ బిల్లు ఇస్తే దాని లోటుపాట్లు ఏంటి? ఇప్పుడు విష్ణుకుమార్ రాజు బీజేపీ దాంట్లో 1-2 పాయింట్లు ఇబ్బందికరము, దాన్ని అమెండ్ చేయాలని చెప్పేసి అధికార పార్టీ బీజేపీ సభ్యుడు మాట్లాడితే ప్రతిపక్షంలో మీరు అత్యంత ప్రధానమైన రేర్ బిల్, అందుకని ఆయన చంద్రబాబు గురించి మాట్లాడటం విడ్డూరం. సభలో రైతు సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సర్కార్ భయపడిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అనుకుంటే అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరిపేవారని అన్నారు. ఆ ఉద్దేశం సర్కార్కు లేదని అర్థమైందని రోజా విమర్శించారు. ఏ కష్టాల్లో ఉన్న రైతులను పలకరించని పాపాన పోలేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ గిట్టుబాటు ధరల గురించి మీరేదైతే ప్రామిస్ చేశారో, మరి ధరల స్థిరీకరణ అనేది 5,000 కోట్ల గురించి మేము ఈరోజు మాట్లాడాలి అని అడిగితే కనీసం మాట్లాడటానికి అవకాశం లేకుండా ఏ విధంగా అహంకారపూరితంగా మీరు బిల్లులు పాస్ చేసుకొని నిరవధిక వాయిదా వేసేసి వెళ్ళిపోయారే. నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, రైతు బాంధవుడు మీరైతే, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇప్పుడైనా డిస్కషన్ పెట్టుంటారు, ఇవన్నీ బిల్లులు అయిపోయిన తర్వాత అయినా. కానీ మేము అనుకున్నదే చేస్తాం, లేకపోతే ఎవడు ఏం చేసినా కూడా మేము తల వంచం అనే పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. రైతుల ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి డిప్యూటీ కలెక్టర్ హోదా లభించింది. ప్రజాసేవల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. దీంతో ఆమెకు డిప్యూటీ కలెక్టర్ హోదా దక్కింది. ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ చూపి తెలుగు ఖ్యాతిని నిలిపిన సింధుకు డిప్యూటీ కలెక్టర్ హోదా ఇవ్వడాన్ని సర్కార్ సమర్థించుకుంది. క్రీడలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకానికి ఇది నిదర్శనంగా పేర్కొంది. ఇప్పటికే సింధుకి 3 కోట్ల రూపాయల నగదు, 1000 గజాల స్థలాన్ని కూడా ప్రోత్సాహక బహుమతిగా ఏపీ సర్కార్ ఇచ్చింది. అకస్మాత్తుగా జరిగే ప్రకృతి బీభత్సమే పిడుగు ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో ఊహించలేం. కానీ మొదటిసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పిడుగుపై హెచ్చరికలు జారీ చేసింది. కుప్పంలో పిడుగులు పడే అవకాశం ఉందని ముందే హెచ్చరించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ చెప్పినట్లే 2 ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. అలానే పలమనేరు మండలం మొగిలి, కుమై గ్రామాల మధ్య మరో పిడుగు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ. పలమనేరు మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ హెచ్చరికకు సంబంధించి అలాగే పలమనేరు మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు చేసిన సూచనలకు సంబంధించి వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఇప్పటి వరకు పిడుగు ఎప్పుడు పడుతుందనే దేవుడు తప్ప మరెవరు చెప్పలేరంటారు. అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఖచ్చితంగా పిడుగు ఎక్కడ పడుతుంది ఏంటి అనేది మనం చెప్పొచ్చు అని చెప్పి ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మనం చెప్తున్నాం. ప్రస్తుతం పిడుగులు ఎక్కడెక్కడ పడుతున్నాయి ఏంటి అనే దాని మీద ప్రస్తుతం TV9 స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్లో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా ఏదైతే చిత్తూరు జిల్లాలో కొన్ని మండలాల్లో పిడుగు పడిన విషయం తెలుసు. అది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్, ఇప్పటికిప్పుడే తెలిసిన అప్డేట్ ఏంటంటే నంద్యాల మహానంది మధ్య, కర్నూలు జిల్లా నంద్యాల మహానంది మధ్య ఇప్పుడు యాక్టివిటీ ఎక్కువగా ఉంది. మరొక అరగంటలో అక్కడ కూడా పిడుగు పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఈ టెక్నాలజీని వినియోగించి ఎక్కడ పిడుగు పడుతుంది ఏంటి అనేది చెప్తారు. అంటే సాధారణంగా ఇప్పటివరకు మనం చిత్తూరు జిల్లాలో పిడుగు పడుతుందని అరగంట ముందే హెచ్చరికలు జారీ చేశారు. అయితే పిడుగు పడుతుందని అరగంట హెచ్చరికలు జారీ చేసిన వెంటనే అక్కడ పిడుగులు పడడం కూడా జరిగింది. అయితే ఇదే విధంగా ఇప్పుడు నంద్యాల మహానంది మధ్యలో ఉంది. అయితే దీనికి సంబంధించి స్టేట్ ఆపరేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ కిషన్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న అప్డేట్ ఏంటి? ఎక్కడ వర్షాలు పడుతున్నాయి, పిడుగు పడుతుందని మీరు ఎలా గుర్తిస్తారు అసలు? ఇప్పుడు మనకి ఇది ఎర్త్ నెట్వర్క్స్ నుంచి మనం ఇది తీసుకున్నామండి. టెక్నాలజీ US బేస్డ్ కంపెనీ అది. సో మనకి సెన్సార్స్ అంతా ఇన్స్టాల్ చేసామన్నమాట. మొత్తం 14 సెన్సార్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది క్లౌడ్ యాక్టివిటీ ఉంది కదా, ఈ డార్క్గా ఉన్నది క్లౌడ్ యాక్టివిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ దీన్ని పల్స్ ర్యాడ్ అంటాం అనమాట సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ చుట్టూ కనిపించేదంతా ఏంటి అంటే క్లౌడ్లో యాక్టివిటీ జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు 2 కలర్స్ చూడొచ్చు. ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా, ఇదేంటంటే క్లౌడ్ టు క్లౌడ్ యాక్టివిటీ. ఇది క్లౌడ్ నుంచి గ్రౌండ్కి పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇది మాకు తెలియగానే మేము ఏం చేస్తామంటే ప్రస్తుతానికి అది ఒకసారి పల్స్ ర్యాడ్ తీయండి. ఇది లొకేషన్ జూమ్ చేసి అది ఏ లొకేషన్ మధ్యలో ఉందో వెంటనే ఆ మండలం MRO గారికి VROలకి అందరికీ ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇది జూమ్ చేస్తే ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం దీన్ని ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ చేస్తున్నారు. ఏంటి ఎక్కడ పడుతుంది ఏంటి అనే దాని మీద ఇక్కడ ప్రస్తుతం ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఆప్షన్స్ చేంజ్ చేయడం చూస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అనేది మళ్ళీ కిషన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీరు చెప్పండి కిషన్ గారు. ఇప్పుడు అది ఆప్షన్స్ చేశాక మనకి ఇక్కడ నంద్యాలలో ఆల్రెడీ యాక్టివిటీ ఉందండి. ఫర్దర్గా జూమ్ చేస్తే నంద్యాల దగ్గరలో పిడుగులు పడే ఛాన్సెస్ ఉన్నాయని వెంటనే మేము ఆ ప్రజలకు కానీ వాళ్ళకి కానీ అలర్ట్ చేస్తాం. ఇప్పుడు అలర్ట్ చేస్తారా? ఇప్పుడు ఇది మీకు అప్డేట్ వచ్చింది, ఇప్పుడు అలర్ట్ చేస్తున్నారా మీరు? వెంటనే చేస్తున్నామండి. నెక్స్ట్ 30 minutesలో పడే హై ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కరెక్ట్గా ఎక్కడ పడబోతుంది? ఇది జూమ్ చేస్తే తెలుస్తుంది. జూమ్ చేయండి. నందిపల్లి నుంచి తమ్మడపల్లి మధ్యలో పిడుగుపాటు పడే హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఎంత ఇంటెన్సిటీ అనేది మనకి తర్వాత తెలుస్తుంది. మాకు ఇలాగ లాట్ లాంగ్స్ వస్తాయండి. ఇది క్లిక్ చేయగానే ఆ లాట్ లాంగ్స్ని బేస్ చేసుకొని మేము చూస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా హ్యాబిటేషన్ ఉందా లేదా అనేది ఈ మ్యాప్లో చూస్తాం. ఇది ప్రస్తుతానికి విజువల్ మ్యాప్స్ ఉన్నాయి. ఓకే, మొత్తానికి ఈ టెక్నాలజీని యూజ్ చేసి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి చేశారు. అయితే ఈ సెన్సార్స్ని మొత్తం 14 సెన్సార్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైటనింగ్ టెక్నాలజీకి సంబంధించిన సెన్సార్స్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్సే పిడుగు పడుతున్నాయనే దాన్ని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తుందని చెప్పాలి. అయితే మొత్తంగా చూస్తే కనుక టెక్నాలజీ పెద్ద ఎత్తున వినియోగించి ప్రభుత్వం ఇలాంటి పిడుగుపడే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం అనంతపురంలో ఏదైతే పిడుగుపడి 5 మృతి చెందారో అయితే దాని గురించి కూడా 15 నిమిషాల ముందే అలర్ట్ అందించినప్పటికీ కూడా అర్ధరాత్రి పూట కావడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. మొత్తంగా మరికొద్ది రోజుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పిడుగు పడుతుంది అనే దాని మీద ఇంకా డీప్గా రీసెర్చ్ చేసి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ కిరణ్. ధర్నా చౌక్ తరలింపు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. తమ కోణంలో కూడా తాము ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. అంశాల వారీగానే పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తామని అంటున్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. మాకెవరికి కూడా అక్కడ రెచ్చగొట్టవలసినటువంటి అవసరం ఏం లేదు. దానికి 2 తర్కాణాలు మేము చెప్పుకోవాలి. ముందు నుంచి మేమేం చెప్తున్నామంటే స్థానికులకు మాకు ఘర్షణ ఎన్నడూ లేదు. అక్కడ ఎప్పుడు ధర్నాలు జరిగినా స్థానికుల నుంచి కావలసినంత సహకారం అందింది. కాబట్టి వాళ్ళు వేరు మేము వేరు అనుకోవటం లేదు. వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉంటే తప్పకుండా పరిష్కరించాల్సిందే. ఆ బాధ్యత కనుక పోలీస్ అధికారులు తీసుకొని అన్ని పక్షాలతో మాట్లాడి
దానికి ఓ పరిష్కారం వెతికితే మంచిది అనే ప్రతిపాదన మేము ఈ చర్చ మొదలు కాకముందే మేము చెప్పినాం. వానాక్రైమ్ వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అతిపెద్ద సైబర్ అటాక్ అణుబాంబు తరహాలో అన్ని దేశాలను వెలువెల్లా వెలికిస్తోంది. అయితే వానాక్రై వైరస్ అటాక్ వెనుక నార్త్ కొరియా లింకులున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వానా వైరస్ కోడ్, నార్త్ కొరియా హ్యాకర్లు వాడే కోడ్ ఒకేలా ఉన్నాయంటున్నారు గూగుల్ రీసెర్చ్ ప్రతినిధులు. అగ్రరాజ్యంపై అణుయుద్ధానికి కాలు దువ్వుతున్న నార్త్ కొరియాపై మరికొన్ని దేశాలు, సంస్థలు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికే నగదు కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద సైబర్ దాడి వెనుక ఉందెవరు? రష్యాకు చెందిన హ్యాకింగ్ ముఠాలా? వరల్డ్ వైడ్ 3 లక్షల కంప్యూటర్లను హ్యాక్ చేసిన వానాక్రై గ్యాంగ్ ఏ దేశానికి చెందింది? దీనికి సమాధానం లభించింది. రాన్సమ్వేర్ గుట్టు విప్పిన కొద్దీ సైబర్ దాడి వెనుక గ్రూపుల హస్తం బయటపడుతోంది. ఈ సైబర్ అటాక్ వెనుక నార్త్ కొరియా ఉన్నట్లు సమాచారం. సైబర్ దాడికి ఉత్తర కొరియాకు సంబంధాలు ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఏకకాలంలో 339 మంది కాంట్రాక్టర్లపై వేటు పడింది. సివిల్ కాంట్రాక్టర్లపై బ్లాక్ లిస్టులో పెట్టి ఏడాది నిషేధం కూడా విధించారు. పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లోపంపై మండిపడ్డ మేయర్ ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అత్యంత సౌమ్యుడిగా గుర్తింపు ఉన్న మేయర్ నన్నపనేని నరేందర్ ఒక్కసారిగా సివిల్ కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేశారు. ఏకంగా 339 మంది సివిల్ కాంట్రాక్టర్లపై వేటు వేశారు. వీరిని ఏడాది పాటు బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. బాహుబలి పైరసీకి శాటిలైట్ టెక్నాలజీతో పైరసీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని 6గురిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసి బాహుబలి 2ను డౌన్లోడ్ చేశారని పోలీసులు గుర్తించారు. సినిమా నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు పాట్నాలో ఉంటున్న ముఠాను పట్టుకున్నారు. 2 కోట్లు ఇవ్వకపోతే బాహుబలి 2ని పైరసీ చేస్తామంటూ ముఠా సభ్యులు దర్శకుడు రాజమౌళికి బెదిరింపు కాల్స్ చేశారు. వడ్డీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. బరి తెగించిన రాక్షసులు ఓ మహిళను కిడ్నాప్ చేశారు. డబ్బులు చెల్లిస్తేనే మహిళను వదిలిపెడతామని బెదిరింపులకు దిగారు. అలర్ట్ అయిన పోలీసులు వడ్డీ వ్యాపారుల స్థావరంపై దాడి చేసి బాధితురాలికి విముక్తి కల్పించారు. ఈ దారుణం హైదరాబాద్ నల్లకుంట సమీపంలోని డీడీ కాలనీలో జరిగింది. డీడీ కాలనీలో ఆర్కిడ్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఓ వడ్డీ వ్యాపారి 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. 100కి 10 రూపాయల చొప్పున నెల వడ్డీ వసూలు చేసిన శ్రీనివాస్ కొద్ది రోజుల తర్వాత మొత్తం అప్పు చెల్లించాలంటూ వాచ్మెన్ శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా వాచ్మెన్ నగదు చెల్లించకపోవడంతో వాచ్మెన్ భార్య నాగమణిని బలవంతంగా తీసుకెళ్లారు. పరువు రక్కసి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లిని అంగీకరించలేదనే మనస్తాపంతో యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుకుపల్లి చెందిన స్వాతి అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ అదృశ్యం మిస్టరీగా మారింది. 2 వారాలుగా నరేష్ కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులే నరేష్ ను మాయం చేసి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి మిడిల్లో 19 ఏళ్ల యువతిపై ఓ ఆర్మీ అధికారి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆర్మీ ఆఫీసర్ రిషి శర్మపై కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. బాధితురాలి కుటుంబంతో పరిచయం పెంచుకున్న రిషి శర్మ యువతి ఒంటరిగా ఉన్న టైంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మండుతున్న ఎండలు తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తూ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఉదయం 9 నుంచే ఎండలు తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల టెంపరేచర్ 42 నుంచి 46 డిగ్రీలకు చేరుకుంది. బయటకు అడుగు పెడితే చాలు నిప్పులు కొలిమిలో నడుస్తున్నట్టు హడలిపోతున్నారు జనం. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గత 2 రోజులుగా ఎండల తీవ్రత చాలా అధికంగా కనిపిస్తోంది. దేవాలయాలపై రాజకీయ నాయకులు జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద. దేవాదాయ శాఖ అధికారులు కూడా రాజకీయ నాయకులు చెప్పినట్టే చేస్తున్నారని తప్ప భక్తులకు పట్టించుకోవడం లేదంటున్నారు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది
ఎవరు కూటమిస్తే వాళ్ళే యజమానులు వాళ్ళకి. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో వాళ్ళకి భక్తులు యజమానులు కావాలి. కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఏ రాజకీయ నాయకుడు అక్కడ కనుక కాలు మోపితే వాళ్ళే వాళ్ళకి దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళనే అనుసరిస్తుంటారు. మేమందరం మూకుముడిగా కోరేది ఏంటంటే ఈ రోజు నుండి మేమందరం కూడా దేవాలయాల ప్రత్యేక హోదా కోసం పోరాడతాం. ఇవి 24 గంటల వార్తలు. బ్రేక్ తర్వాత ఎంటర్టైన్మెంట్ నెట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి టీవీ 9.